బిడ్డలారా, ఈ దినము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానిద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, తన ఐశ్వర్యంలో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన అవసరములను తీర్చును అని వాక్యము సెలవిస్తూ ఉంది. చాలాసార్లు దేవుడు అన్ని అవసరతలను తీరుస్తాడా, అన్నిటినీ ఆయన చేస్తాడా అని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నిశ్చయముగా దేవుడు మన అవసరతలను తీరుస్తాడు. కొంతమ్మ కోరికలను తీర్చకపోవచ్చు, కానీ దేవుడు నిశ్చయముగా మన అవసరం ఏమైతే ఉన్నదో దానిని తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అవసరతలను దేవుని సన్నిధిలో మనం చెప్పుకొని ఎడల, మన ప్రతి అవసరమును దేవునికి కృతజ్ఞతతో విజ్ఞాపనతో ప్రార్థన చేసిన ఎడల దేవుడు నిశ్చయముగా మన అవసరత తీర్చును అని మనం మర్చిపోకూడదు. దేవుడు మన అవసరతలను తీర్చునుగాక. ఆమేన్.